హాయ్, వెల్కమ్ టు సోను లెన్స్. మనం ఈరోజు గండికోట గురించి తెలుసుకుందాం. మన చిన్నప్పుడు స్కూల్ టీచర్లు చాలామంది గండికోట రహస్యం అని కథలు చెప్పేవారు. మనం ఈరోజు ఆ కథల్ని నిజంగా తెలుసుకోబోతున్నాం. ఈ గండికోట ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో కలదు. ఈ గండికోట ఎర్రమల పర్వత శ్రేణికి దిగువ ప్రాంతంలో పెన్నా నది ప్రవహించడం వల్ల ఒక గండి ఏర్పడింది. దీని వలన గండికోట అని పిలుస్తారు. ఇంకా గండి కొండ అని కూడా పిలుస్తారు. ఈ కోటను క్రీస్తు శకం 1123 సంవత్సరంలో చోళ మహారాజు కాకరాజు అనే మహారాజు చేత నిర్మించబడింది. ఈ కాకరాజు మహారాజునే చిత్తన చోళ మహారాజు అని కూడా అంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఇక్కడ క్యాంపెనింగ్లో ఉండాలి అనుకుంటే ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చి ఈ క్యాంపెనింగ్ని మీరు అద్దెకు తీసుకోవచ్చు. అలాగే నైటు స్టే చేసి మార్నింగ్ సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ పెన్నా రివర్ బెంగళూరు వద్ద నంది హిల్స్లో పుట్టి ఎర్రమల పర్వత శ్రేణి దిగువ ప్రాంతం నుండి ప్రవహిస్తూ మీరు ఇక్కడ చూస్తున్న మైలవరం డ్యాంలో చేరుతుంది. అక్కడ నుండి చివరగా నెల్లూరు ప్రాంతంలో సముద్రంలో కలుసుకుంటుంది. అలాగే చాలామంది సందర్శకులు పొద్దుగాల సన్ రైజింగ్ని చూడడానికి ఎక్కడి నుండో సందర్శకులు ముందు రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ క్యాంపెనింగ్లో సేద తీరుతారు. అలాగే ఈ గండికోట ద్వారం, ముఖద్వారం, తలుపులు చాలా పెద్దవి. చూడండి మీరు ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న తలుపులు దాదాపు ఒక 40 ఫీట్ల ఎత్తు ఉంటుంది. ఈ తలుపులకి శూలాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో కోట బద్దలు కొట్టడానికి రాజులు ఏనుగులని ఉపయోగించేవారు. కాబట్టి ఏనుగులకు అవి ఉంచుకోవడం కోసం శూలాలను ఇట్లా ఏర్పాటు చేసేవారు అప్పటి రాజులు. అలాగే సైనికులు దాడి చేయకుండా ఉండడం కోసం ఈ ఎర్రటి గ్రానైట్లతో చుట్టూ దరిదాపు 5 కిలోమీటర్ల మేరకు పారిగోరను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గండికోట అందాలను చూడడానికి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఈ కోటలో ఉన్న శాసనాలలో అంబదేవుడు, కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దంలో గండికోటను తిమ్మనాయుడు, రామలింగ నాయుడు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఉండి పాలించినట్లు చరిత్ర చెబుతుంది. మీరు ఇక్కడ చూడదగ్గ మరొక ప్రదేశము బందిఖానా. ఈ బందిఖానాలో సాధారణ కారాగారం మరియు కొన్ని చీకటి గదులు, అంటే తీవ్రమైన క్రూరమైన నేరస్తులను బంధించడానికి ఇక్కడ చీకటి కారాగారాలను ఏర్పాటు చేసేవారు అప్పటి మహారాజులు. ఇంకోటి మీరు ఇక్కడ చూస్తున్నది మినీ చార్మినార్. చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకో ప్రదేశం మాధవరాయ స్వామి ఆలయం. మీకు ఈ ఆలయం ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నారా? మీరు చాలా సినిమాలలో చూసి ఉంటారు ఈ టెంపుల్. సైరా నరసింహారెడ్డి, పొలిమేర, శివం బజే, పొలిమేర 2 లాంటి సినిమాలలో చాలాసార్లు చూసుంటారు ఈ టెంపుల్. మీరు ఈ గండికోటలో చూడదగ్గ ప్రదేశాలు మొత్తం ఒక 6-7 ఉన్నాయి. ఒకటి బందిఖానా,
మాధవరాయ ఆలయం, రంగనాథ స్వామి టెంపుల్, జూమా మసీద్, కత్తుల కోనేరు, ధాన్యాగారం, మందుగుండు సామాగ్రి, గిడ్డంగి, ఇలా చాలా ప్రదేశాలను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంకా మీరు కత్తుల కోనేరు అనే పేరు ఎలా వచ్చిందంటే, సైనికులు యుద్ధం తర్వాత ఆ రక్తపు మడుగుల కత్తులను ఆ కోనేరులో కడగడం ద్వారా దానికి కత్తుల కోనేరు అనే పేరు వచ్చిందట. ఇంకా చెప్పాలంటే ఈ ఎర్రమల పర్వత శ్రేణికి 300 అడుగుల దిగువ ప్రాంతంలో ఈ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గండికోట చుట్టూ 2 వైపులా దట్టమైన అడవులు, మరోవైపు ఈ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. సైనికులు ఎవరైనా ఇతర రాజులు ఈ కోట మీదికి దండయాత్ర చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే చూడండి, మీరు ఒకసారి మీకు ఈ కొండ యొక్క లోతుని చూపించడానికి నేను ట్రై చేస్తున్నా. చాలా అంటే చాలా భయం వేస్తుంది. చాలా అంటే చాలా లోతు, దాదాపు ఒక 300 అడుగుల లోతు ఉంటుంది. ఎంతటి వీర సైనికులైనా సరే ఈ కోటని ఎక్కాలంటే చాలా కష్టం. అంత శత్రు దుర్భేద్యమైన ప్రదేశం ఇది. కాబట్టి గండికోట రహస్యం ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇదే గండికోటలో చాలా అంటే చాలా సొరంగ మార్గాలు ఉన్నాయని చాలా కథలలో మనం వినడం జరిగింది. ఇది చూస్తే నిజమేనేమో అని అర్థమవుతుంది. ఈ పెన్నా నది చివరిగా ఈ మైలవరం డ్యాంలో కలిసి చిట్ట చివరిగా నెల్లూరు వద్ద సముద్రంలో కలుస్తుంది ఈ పెన్నా నది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోను లెన్స్.